నాకు చిన్న సందేహం, తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరు? సీఎం ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే ఈయన దిగిపోయి ఇంకా వేరే వాళ్ళు ఎక్కిర్రా? ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నా అంటే నాకేం మదిలేక చేస్తలేను, నాకు సోయుండే మాట్లాడుతున్నా. కానీ నాకు నిన్న ఒక సంఘటన చూసిన తర్వాత ఈ క్వశ్చన్ గుర్తుకొచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కుర్చీలో అసలు సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా, లేకపోతే దిగిపోయి ఇంకా వేరే వాళ్ళు ఎక్కిర్రా? అసలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు? ఎందుకు ఈ క్వశ్చన్ చేస్తున్నా అంటే ఒక్కసారి మీకు చిన్న వీడియో చూపిస్తా. అది చూపెట్టిన తర్వాత ఎందుకు ఈ మాట అంటున్నా అనేది మీకు అర్థమవుతుంది. ఒక్కసారి ఈ వీడియో చూడండి మిత్రులారా. ఇగో నిండు శాసనసభల తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. ఇగో ఇనురి. విన్నారు కదా ఏమంటున్నాడంటే, నేను కుర్చీలో కూర్చున్నంతసేపు, ముఖ్యమంత్రి కుర్చీలో నేను ఉన్నంతసేపు తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే, నిండు శాసనసభల గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఇందాం ఫస్ట్ ఏం మాట్లాడుతున్నాడు అనేది. వాళ్ళు బిజినెస్ చేస్తూ హత్యలు చేస్తుంటే మేము ఎందుకు బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వాలి? నేను ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నంతసేపు ఈ బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వము అని చెప్పేసి నిండు శాసనసభల తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నాయల్లా నేను ఈ కుర్చీలో కూర్చున్నంతసేపు తెలంగాణ ప్రజానికానికి మాటిస్తున్నా, బెనిఫిట్ షోలకు నేను పర్మిషన్ ఇయ్యను గాక ఇయ్యను. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ సమాజం, తెలంగాణ రాష్ట్ర ప్రజానికం ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకు నేను ఈ పర్మిషన్ ఇయ్యను కుర్చీలో కూర్చున్నంతసేపు అని చెప్పేసి నిండు శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు ప్రామాణికంగా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక వీడియో చూద్దాం. ఈయనెవరు తెలుసు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు ఈయనే సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి. ఏమంటుండు? ఫ్యూచర్స్లో నో బెనిఫిట్ షోస్, అసలు ఫ్యూచర్లో బెనిఫిట్ షోలు అయి ఉండయి అని చెప్పేసి సంబంధిత శాఖ మంత్రి మాట్లాడిండు. తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ సీన్ కట్ చేస్తే నిన్న నేను అందుకే మొదట్లో అడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి మరి మాట తప్పిండిగా దిగిపోయిందా? అందుకే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళని మారిరా అని చెప్పేసి నాకు తెలియక అడిగిన. సో సీన్ కట్ చేస్తే నిన్న ఏమైందంటే, నేను ఎందుకు ఈ మాట అంటున్నంటే, ఒకసారి ఈ పత్రం చూడురి, మంచిగా జూమ్ చేసి చూపెడతానా. ఈ పత్రం చూడురి. ఈ పత్రం చూస్తే మీకు ఇంకో టు అలౌ అండ్ షో వన్ షో ఎట్ 9 PM ఆన్ 23rd July 2025 విత్ టికెట్ రేట్ ఆఫ్ 600 ప్లస్ GST. 23 తారీఖు నాడు రాత్రి 9 గంటల షోకి 600 రూపాయల టికెట్ ప్లస్ GST మేము పర్మిషన్ ఇస్తున్నాం. ఏంది సినిమా అంటే నిన్న వచ్చింది కదా హరిహర వీరమల్లు. హరిహర వీరమల్లుకి వీళ్ళు పర్మిషన్ ఇచ్చిర్రు, బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇచ్చిర్రు. మరి అక్కడ చిన్న సీఎం, ఇక్కడ పెద్ద సీఎం, వీళ్ళిద్దరు కుమ్మక్కయ్య చేసిరా లేకపోతే ఏందనేది మనకు తెలియదు. కానీ నిన్న వచ్చింది కదా హరిహర వీరమల్లు సినిమాకి తెలంగాణ సమాజాన్ని ఒక మోసం చేసి 100% ఇది మోసమే అనాలి. ఎందుకంటే తెలంగాణ సమాజానికి ప్రాణాలు కోల్పోతున్నాయి, నేను బెనిఫిట్ షోలు ఇయ్యనన్న నువ్వే
ఇవాళ హరిహర వీరమల్లుకి పర్మిషన్ ఇచ్చినాం. హరిహర వీరమల్లు ఈ సినిమా ఈ సినిమా గురించి మనం యొక్క ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర సీఎం తర్వాత పవర్ స్టార్ అనే పవన్ కళ్యాణ్ ఈ సినిమా హీరోగా తెరకెక్కినటువంటి చిత్రం. దీని డైరెక్టర్ వచ్చేసి జ్యోతి కృష్ణ, తర్వాత ఎంఎం కీరవాణి మ్యూజిక్, తర్వాత వీళ్ళంతా ఏఎం రత్నం ప్రొడ్యూసరు, ఏఎం డైరెక్టర్ ప్రొడ్యూసరు, నిధి అగర్వాల్ హీరోయిన్. ఇంకో వీళ్ళ కాంబినేషన్లో నిన్న ఇవాళ దాని డేట్ రిలీజ్ డేటు 24 తారీఖు జూలై 2025 రిలీజ్ డేటు. 24 తారీఖు నాడు రిలీజ్ డేటు. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ చిన్న సీఎం పవన్ కళ్యాణ్కు డబ్బుల సంచులు నింపుతందుకు తెలంగాణ సమాజానికి ఇచ్చిన మాట తప్పి బెనిఫిట్ షోలకి పర్మిషన్ ఇచ్చింది. ఇక నిన్న చూస్తే సంధ్య థియేటర్ దగ్గర 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. 100 మంది పోలీసు వాళ్ళ పనిని దుర్వినియోగం చేసిండ్రు తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రభుత్వం. 100 మంది పోలీసు వాళ్ళకు పని అక్కడ. ఇట్లా ఏ థియేటర్లనైతే ఇట్లా పెట్టిరో ఆ థియేటర్లలో ఇంకా పోతే ఏంటంటే 9 గంటల నుంచి షో స్టార్ట్. ఇట్లా రోజుకి 5 షోలు, పర్ డే 5 షో. 9 గంటల నుంచి సినిమా స్టార్ట్, రోజుకి 5 షోలు. ఇట్లా 4 రోజుల దాకా ఇదే కథ. ఇప్పుడు మరి ఈ 4 రోజులల్లో సినిమా రిలీజ్ అయింది కదంటే మల్టీప్లెక్స్లో 300 నుంచి 500, ఇక చిన్న దాంట్లో 200 నుంచి ఇది. అంటే ఒక ఫ్యామిలీ సినిమా చూడాలంటే 600 టికెట్ ప్లస్ జిఎస్టీ అంటే ఎంత? 700 చిల్లర పడుతుంది. 700 ప్లస్. ఒక కుటుంబంలో 4 ఉంటారు, 4 సినిమా చూడాలి. 700 × 4 చూడండి ఎన్ని వేల పైసలు అవుతున్నాయి. అయ్యా మీరు అభిమానులు కదా, మీ అభిమానులు కదా, మనల్ని ఎవర్రా ఆపేది అంటారు కదా. మరి వాళ్ళ పైసలన్నీ దోపిడీ చేస్తున్నారు కదా, వాళ్ళ పైసలు ఎందుకు సార్? నిరుపేదలు కదా మీ ఫ్యాన్స్ అంతా. వాళ్ళ పైసలన్నీ మీరు తీసుకుంటున్నారు కదా. మిమ్మల్ని నమ్మి మీ అభిమానులు అయినందుకు వాళ్ళ సంపద అంతా కొల్లగొట్టుకోవన్నా? మీ అభిమానులు కదా, మీ కరడు కట్టిన ఫ్యాన్స్ కదా, మీరు రేటు తగ్గించురి. మీరు మంచి సబ్జెక్ట్ సినిమాలు చూసినప్పుడు కొంచెం రేటు తగ్గించి అలా కొంచెం సినిమా అందుబాటులో ఉండే విధంగా చూడండి. కానీ తెలంగాణ సమాజానికి ఇచ్చిన మాటను మోసం చేస్తూ తర్వాత సినిమా ఫ్యాన్స్ ఎవరైతే పవన్ కళ్యాణ్ అభిమానులు అని చెప్పుకుంటున్నారో వాళ్ళందరి దగ్గర నుండి డబ్బులు కొట్టేసే ప్లాన్ ఈ హరిహర వీరమల్లు. ఈ కథ ఏంటంటే ఔరంగజేబు దగ్గర నుంచి కోహినూరు డైమండ్ని ఎట్లా తీసుకురావాలి అనేది కథ. ఔరంగజేబు ఎవరు? ముస్లిం. హరిహర వీరమల్లు ఎవరు? హిందూ. మళ్ళీ ఇలా ముస్లిం హిందూ పంచాయతీ. సరే అది ఒక సినిమా రకంగా చూద్దాం, దానికి ఏం మనకు సంబంధం. ఇప్పుడు సినిమా జోలికి, సినిమా సంస్కృతికి, సినిమా యొక్క సారాంశానికి మనం వెళ్తలేం. కానీ తెలంగాణ మాట తప్పిన ముఖ్యమంత్రి 100% తెలంగాణ సమాజానికి మాట తప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి. నువ్వు ఉన్నంతసేపు పర్మిషన్లు ఇయ్యనన్నావు, కానీ ఇంత ముందుకు సంక్రాంతికి వచ్చింది, తర్వాత ఇంకోటి ఏదో రామ్ చరణ్ సినిమా వచ్చింది. మరి వీటికి ఎందుకు ఇవ్వలే? కానీ హరిహర వీరమల్లుకు మాత్రం పర్మిషన్ ఇచ్చిండు. ఎవడు ఏమన్నాడు పర్మిషను? నిజంగా మళ్ళీ ఎవరైనా ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు ఇక్కడ? మొన్న మాట్లాడినావు కదా, మీరు వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్తున్నారా? అల్లు అర్జున్కి ఏమైనా దెబ్బ తాకిందా? ఎందుకు పరామర్శించొస్తున్నారు? కన్ను పోయిందా, కాలు పోయిందా అని మాట్లాడినావు కదా. ఇప్పుడు మరి ఈ పవన్ కళ్యాణ్కి ఏమైందని రేట్లు పెంచినావు? ఏం తక్కువ ఉందని రేట్లు పెంచినావు? ఏం తక్కువ ఉందని సంపదను పోగేస్తావు అనుకున్నావు? దీనికి కూడా సమాధానం చెప్పాలి కదా. సో మనకు దీన్ని బట్టి అర్థం కావాలి ఎందుకు రేట్లు పెంచిర్రు, వై పవన్ కళ్యాణ్ సినిమాకి రేట్లు ఎందుకు పెంచిర్రు అంటే మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. అసలు తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు, ఎందుకోసం పనిచేస్తున్నాడు? తెలంగాణ సమాజానికి ఇదేనా మీరు ఇచ్చేది? అసెంబ్లీలో మాట్లాడి తెల్లారి 8 నెలలనే మాట తప్పినావు కదా.
ఇక నిన్ను ఎట్లా నమ్మాలే? ఎట్లా మిమ్మల్ని మళ్ళీ తిరిగి ఓట్లు వేయాలని చెప్పేసి మళ్ళీ నువ్వు ముంగటికి ఎట్లా వస్తావు? చూడండి, అంటే మనకు అర్థం కావాలి, ఇక్కడ వాళ్ళు అంతొక్కటే. ఇష్టం వచ్చినప్పుడు లొల్లి పెట్టుకుంటారు, ఇష్టం వచ్చినప్పుడు కలిసిపోతారు, ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవంతో, తెలంగాణకి ఇచ్చిన ప్రజల మాటతోని ఇట్లా వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. కాబట్టి ప్రజలారా, నేనేమంటున్నానంటే, ఎక్కడనైనా పాలకులు పాలకులే, ప్రజలు ప్రజలే. వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఏమైనా చేస్తారు. ప్రజలే అంతిమంగా ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. ఒక్కసారి ఆలోచించాలి, ఈ సినిమా మనకు ఎంతవరకు అవసరం, ఎంత డబ్బులు మనం పెట్టుబడి పెడుతున్నాం ఆ సినిమా మీద, ఆ సినిమాలో నిజంగా మనం ఎంత నేర్చుకుంటున్నాం అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. సరే, సినిమా టికెట్లు ఇవంతా, కానీ ప్రభుత్వాలు కూడా ఎందుకు వాళ్ళ వైపు మర్రి తెలంగాణ సమాజాన్ని ఇట్లా మోసం చేస్తానికి సిద్ధపడుతున్నాయి? నేను అందుకే ప్రూఫ్తో సహా వచ్చిన క్లియర్గా. ఇగో ఇక్కడ జీవోని పట్టుకొనే వచ్చిన. జీవో ఉంది మన దగ్గర. ఇగో టు స్క్రీన్ 5 రోజుకు 5 షోలు 24 తారీఖు నుంచి 27 తారీఖు దాకా. అడిషనల్ అమౌంట్ 200 ప్లస్ జిఎస్టీ మల్టీప్లెక్స్లలో. అదే చిన్న దాంట్లో అయితే 150 ప్లస్ జిఎస్టీ. దోపిడి సినిమా అని చెప్పేసి, బిజినెస్ అని చెప్పేసి ముఖ్యమంత్రి ఎట్లయితే కరెక్ట్గా మాట్లాడిండో, ఆ దోపిడికి ఇలా ముఖ్యమంత్రి అండగా నిలబడ్డాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించే సమాజం, చైతన్యవంతమైన సమాజం. ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఇది మీ దృష్టికి తీసుకురావడానికి ఈ యొక్క చిన్న సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చిన. కలుద్దాం, మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా మీరైతే చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్. ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.